వాళ్ళు చెప్తున్నారు వేస్టేజ్ అని ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నారు. దీంట్లో ఏం డబ్బులు కట్టేది లేదు. మీకున్న ఫ్రీ టైమ్‌లో చేసుకోవచ్చన్నారు. సరే ఇద్దరం గూడా విందాము. మా తమ్ముడు, మీ బాబాయ్, నువ్వు, నేను నలుగురం విందాము. సరే బావుంటేనే చేసుకుందువులే గానీ లేకపోతే డ్యూటీకెళ్ళిపోదువు అని జెప్పన్నది. సరే మనం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. అది మంచిదో, చెడ్డదో ముందు తెలుసుకోవాలి. అంతకుముందు మాకు ఏ నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద అసలు అవగాహన లేదు. అసలు దేని జోలికి మనం వెళ్ళలేదు. ఎందుకంటే అవన్నీ మార్కెట్‌లో వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకులే వేస్ట్ అనుకునేవాళ్ళం మేము గూడా. పట్టించుకునేవాళ్ళం గాదు ఫస్ట్. అసలు మన దాకా రానిచ్చేవాళ్ళం గాదు. సరే ఫస్ట్ టైం వెస్టేజ్ బిజినెస్ ప్లానే విన్నాము. వెస్టేజ్‌లో రాకముందు మాకు దేని గురించి తెలీదు. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత సేఫ్ షాప్ అని, హెర్బల్ అంటే లైట్‌గా తెలుసు. దీంట్లోకి రాకముందు దాని గురించి కూడా ఫుల్‌గా తెలీదు. అట్లా కొన్నిటి గురించి విన్నాము. కానీ ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత దీంట్లో రిస్క్ ఉందా లేదా అని ఆలోచిస్తాం ఫస్ట్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి. అదే రోజు మాకు రామాంజనేయులు సార్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఆహ్, దీంట్లో మెయిన్ రిస్క్ ఉందా లేదా అని ఒక 2, 3 అవర్స్ పాటు మాకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే దాంట్లో మంచి, చెడు అన్నీ తెలుసుకోవాలి. సరే మొత్తం ఓవరాల్‌గా మాకు ఎక్కడ గూడా రిస్క్ అనేది కనపడలేదు. ఎందుకంటే మనం డబ్బులు కట్టట్లేదు. ఎక్కడికో ఎళ్లి చెయ్యట్లేదు. మన ఇంట్లో మనం ఉండి జేస్తున్నాం. డబ్బులు ఫ్రీగా ఎవ్వరికీ ఇయ్యట్ల. ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి ప్రోడక్ట్‌లు తీసుకోవాలి. ఫస్ట్ అదే రోజు మెంబర్‌షిప్ తీసుకున్నాము. మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్‌లు వాడాము. ప్రోడక్ట్‌లు వాడుతూ ఉన్న క్రమంలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది. మనం ప్రోడక్ట్‌ల గురించి చెప్పుకుంటూ ఎళ్తే ప్రోడక్ట్‌ల టెస్టిమోనీ మనకి ఒక 1 అవర్ దాకా వస్తుంది. అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఒక డిష్ వాష్ గానీ చాలా బావుంది. అదేవిధంగా వాషింగ్ మిషన్ లిక్విడు, సర్ఫు ప్రతి ఒక్కటి డిఫరెన్స్ చూసామండి. బయట డీమార్ట్ దానికి, మన వెస్టేజ్‌లో ఉన్న దానికి ఇద్దరం వేరుగా ప్రోడక్ట్‌లు తీసుకున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్‌ల క్వాలిటీ తెలియాలి కాబట్టి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక సోప్ దగ్గర నుంచి గూడా చాలా డిఫరెన్స్ అనిపిచ్చింది. మేము ఇన్ని రోజులు వాడిన దానికి, వెస్టేజ్‌లో వాటికి. అలా ఒక 3-4 మంత్స్ కంప్లీట్‌గా ఒక ప్రోడక్ట్ యూజర్‌గానే ఉన్నాం. ఎందుకంటే ఫస్టు హోమ్ కేర్ వాడాము క్లీనింగ్ పర్పస్‌యి బావున్నాయి. నెక్స్ట్ పిల్లలకి ప్రోటీన్ పౌడరు, డైలీ మాయిశ్చరైజర్ అలాంటివి వాడాము. అయి బావున్నాయి. నెక్స్ట్ మాకు ప్రాబ్లమ్స్‌కి వాడుకున్నాం. గ్యానో పేస్ట్ వాడాము. పన్ను నొప్పి తగ్గింది. నెక్స్ట్ డాండ్రఫ్‌కి షాంపూ వాడాం. డాండ్రఫ్ తగ్గింది. అలానే మోకాలు నొప్పుండేది. నాకు నడుముల నొప్పుండేది. లైట్‌గా అప్పుడప్పుడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కాల్షియం క్యాప్సిల్స్ నేను ఆ ప్రాబ్లమ్ ఉన్న 2, 3 డేసే వాడేదాన్ని. ఆ టైంలోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అలానే మా హస్బెండ్‌కి మైగ్రేన్ హెడేక్ ఉండేది. వన్ సైడ్‌కి కూల్ క్లైమేట్ అయితే గనక వస్తుంది. అలా గ్యానోడెర్మా క్యాప్సూల్స్ ఒక్కటే చెప్పారు రామాంజనేయులు సార్ అప్పుడు. ఒక హాఫ్ బాటిల్ వాడకముందే ఆ ప్రాబ్లమ్ అనేది ఇప్పటికి కూడా రాలేదింకా. అంత బాగా మంచి రిజల్ట్ వచ్చింది. సరే ఇంక ప్రోడక్ట్‌లు చాలా బావున్నాయి. ఆ వాడుతున్న క్రమంలో ఆ 3-4 మంత్స్‌లో నేను ఫాస్టాట్ 8% కూడా అవ్వడం జరిగింది. మాకప్పుడు వాటి గురించి తెలీదు. ఎందుకంటే అప్పుడు జూమ్ వినేవాళ్ళం గాదు. మీకు ఇట్లా ఛాంపియన్స్ డే ఉంటుందమ్మా, మీకు హాండరింగ్ ఉంటుందని సార్ చెప్పారు. సరే వెళ్దాము, చూద్దాం అని చెప్పి వెళ్ళాము ఫస్ట్ టైము. అక్కడ హానరింగ్ గూడా జరిగింది. అలానే ఆ మంత్‌లో అచీవ్ అయిన వాళ్ళకందరికి గూడా హానరింగ్ జేశారు. నెక్స్ట్ అక్కడికి ఒక ఏరియా నుంచి గాదు, డిఫరెంట్ ఏరియాల నుంచి లీడర్స్ రావడం జరిగింది. వాళ్ళందరం ఈ విధంగా ప్రొడక్ట్స్ వాడాము. మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలానే మేము ఇలా వెస్టేజ్‌లోకొచ్చాము. మేము ప్రీవియస్ ఈ విధంగా వర్క్ చేసుకునేవాళ్ళం. ఏదో ఒక జాబ్ కానీ, లేకపోతే ఇంట్లో ఉంటూ ఏదో ఒక విధంగా. అలా వెస్టేజ్‌లోకొచ్చి ఈరోజు లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఏం లేని జీరో స్టేజ్ నుంచొచ్చి. సరే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువుకోని వీళ్ళు చేస్తున్నారు. సరే మనము చెయ్యొచ్చు వెస్టేజ్‌ని అని ఇంకొంచెం ముందుకెళ్ళడానికి యూజ్ అయింది. ఎందుకంటే అక్కడికి రాకముందు వరకు మనకి వెస్టేజ్ అంటే తెలుసు. అక్కడికి వెళ్ళేసరికి ఎలాంటి వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నారు, ఎందుకు వెస్టేజ్ చేయాలి అన్న ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకొంచెం సీరియస్‌గా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి కొంచెం జూమ్ మీటింగ్స్ కూడా వినడం స్టార్ట్ చేసాము. మేము జాయిన్ అయిన ఒక 3-4 మంత్స్‌కి బూట్ క్యాంప్ జరిగింది విజయవాడలో. అప్పుడు మేము 8%లోనే ఉన్నాం. కానీ సార్ మమ్మల్ని డెఫినెట్‌లీ రమ్మనలేదు. అమ్మ వస్తే బావుంటుంది మీకు అర్థం చేసుకోవడానికి అని చెప్పారు. ఎందుకంటే లేడీస్‌కి 3 డేస్ మేము హైదరాబాద్‌లో ఉండి విజయవాడకి వచ్చి అక్కడ స్టే చేయాలి కాబట్టి, సరే సార్ ఉన్నారు కదా! సార్‌తో పాటు వెళ్దాము, తెలుసుకుందాము. మనం చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ కావాలి కాబట్టి అని బూట్ క్యాంప్‌కి కూడా వెళ్ళాము. అక్కడ ఇంకా చాలా సీనియర్ లీడర్స్ వచ్చారు. అందరూ క్రౌన్ డైరెక్టర్స్ వచ్చారు, యూసీడీస్ వచ్చారు.
చాలామంది లీడర్‌లొచ్చారు. అందరికీ హానరింగ్ జరిగింది. అలానే వాళ్ళ టెస్టిమోనీలు చెప్పారు. వాళ్ళెందుకు వెస్టేజ్ చేస్తున్నారో చెప్పారు. అలానే ఇప్పుడు మన వైఎస్ఆర్ సార్ కూడా అక్కడ క్లాస్ చెప్పారు. వైఎస్ఆర్ సార్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిజైన్ చేసి ఈరోజు వెస్టేజ్ చేస్తున్నా అన్నారు. మెయిన్ అది నిజంగా చాలా ఆలోచించొచ్చు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ అలాంటి గవర్నమెంట్ జాబ్‌ని 12 సంవత్సరాలు చేసి వదిలేస్తున్నారంటే వెస్టేజ్ ఎంత బలం. అదేవిధంగా చాలామంది వ్యవసాయం చేసుకుంటూ వెస్టేజ్ చేస్తున్నారు. హౌస్ వైఫ్‌గా ఉంటూ వెస్టేజ్ చేస్తున్నారు. రామాంజనేయులు సార్ కూడా మాకు టెస్టిమోనీ చెప్పినప్పుడు చెప్పారు. 1.5 లాక్ శాలరీ వచ్చేది. నేను సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉంటే 20 ఇయర్స్ వర్క్ చేస్తే ఆ పొజిషన్ వచ్చిందని. కానీ అలా 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న జాబ్‌ని వదిలేశారు. 1.5 లాక్ శాలరీని వదిలేసి వెస్టేజ్ 40,000తో స్టార్ట్ చేశారంటే వెస్టేజ్‌లో చాలా బలం ఉంది. వెస్టేజ్‌ని నేను కూడా తీసుకొని చేయొచ్చు. ఫుల్ టైమ్ చేద్దాము. వెస్టేజ్‌ని హార్ట్‌ఫుల్‌గా చేద్దాము. ఇంకా వెస్టేజే చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు ఇంకా బూట్ క్యాంప్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2 మంత్స్‌కే నేను బ్రాంజ్‌గా క్వాలిఫై అయ్యాను. నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 42, హైయెస్ట్ ఇన్‌కమ్ 14,000 వరకు వచ్చింది. నేను ప్రెజెంట్ గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను. అప్లైనర్స్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది మన వెస్టేజ్‌లో అందరికీ. అలానే టీమ్ మెంబర్స్ కూడా ఇనిషియేషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మనం అప్లైనర్స్‌ని మర్చిపోవద్దు. ఏ పొజిషన్‌లో ఉన్నా అలానే డౌన్‌లైనర్స్‌ని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఈ స్టేజ్‌లో ఉన్నామంటే అది మన డౌన్‌లైనర్స్ వల్లే. అది ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ విధంగా ఇద్దరు సపోర్ట్ తోటి వర్క్ చేసుకుంటున్నాం. అందరం కూడా టీమ్ వర్క్ చేసుకుంటున్నాం. మనం వెస్టేజ్ అనుకుంటాం కానీ అనుకున్నంత చిన్నదేం కాదు వెస్టేజ్. చాలా పెద్దది. మేడం చెప్పారు ఇందాక. మేము బీటెక్ చదువుకున్న వాళ్ళకి చెప్పొచ్చా చెప్పొద్దా అని ఆలోచిస్తుంటాం అన్నారు. నిజమే. కొంతమంది అలానే రెస్పాండ్ అవుతారు. మేము చదువుకున్నాం కదా, మేమేదో జాబ్‌కి వెళ్తాం కానీ ఇలాంటివన్నీ ఏంటి నాకు వీళ్ళు చెప్తున్నారు అనుకుంటాం. అది వాళ్ళకి తెలీదు వెస్టేజ్‌లో ఉండే బలం. నేను కూడా తెలియకముందు సరే చూద్దాం అనుకున్నా. కానీ తెలిసిన తర్వాత మన సాఫ్ట్‌వేర్ జాబ్ కాదండి. మనం వెస్టేజ్‌ని అర్థం చేసుకుంటే గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా సరిపోదు. దానికంటే కూడా స్ట్రాంగ్ వెస్టేజ్ అనేది. ఎందుకంటే మెయిన్‌గా మనకి 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఉంది వెస్టేజ్‌లో. అది ఎక్కడా కూడా లేదు. అలానే 3 తరాల హౌస్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది. మన ఇంట్లో మనం ఉండి ఇవన్నీ తీసుకోవడానికి ఎవరిస్తున్నారు? ఒక లగ్జరీ కార్ తీసుకునే అవకాశం గానీ, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే సోర్స్ మెయిన్‌గా. కష్టపడినోళ్ళకి కష్టపడినంత మనం ఓన్‌గా ఏదైనా బిజినెస్ చేసుకుంటే తప్ప రాదు. ఓన్‌గా బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి. మార్కెట్‌లో దానికి తగినట్టు మనం సస్టైన్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది జనాలుంటారు కాబట్టి వాళ్ళందరినీ తట్టుకొని మనం నిలబడాలి. మనం నిలబడ్డామంటే మనకి ఒక బిజినెస్ పెట్టామంటే మన ఎదురుగా ఇంకో షాప్ కూడా ఓపెన్ చేస్తారు. మనకు మంచి ఇన్‌కమ్ వస్తుందంటే పోటాపోటీగా. అవన్నీ తట్టుకున్నాక ఒక్కొక్కసారి ఒడిదుడుకులనేవి ఉంటాయి. మనం పెట్టుబడి పెట్టినప్పుడు కూడా. కానీ మన వెస్టేజ్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మన ఇంట్లోనే మనం ఉండి మంచి లైఫ్ తీసుకునే సోర్స్ మనం తీసుకోవడమే కాదు. ఇప్పుడు మనం ఎంత కష్టపడినా జనరల్‌గా మన పిల్లల కోసం మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటాం. అదేవిధంగా మనం వెస్టేజ్‌లో కూడా ఎంత కష్టపడినా అది ఎక్కడికి పోదు. మనం ఉన్నంత కాలం మనకు వస్తుంది. నెక్స్ట్ మన పిల్లల్లో వస్తుంది. కానీ ఒక్క రోజులో ఇన్‌కమ్ రమ్మంటే మాత్రం వెస్టేజ్‌లో ఎక్కడా కూడా రాదు. కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్ వింటూ రెగ్యులర్‌గా డైలీగా మనకి ఎక్కడైనా వన్ డే వర్క్షాప్లు, ఛాంపియన్స్ డేలు అలాంటి మీటింగ్లు మనం యూజ్ చేసుకుంటూ మన టీంని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ మనలో ఎప్పటికప్పుడు మనం నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఎట్లా ఉన్నోళ్ళం అట్లనే ఉండి మనం జాయిన్ అయినప్పుడు ఉన్నట్టుంటేనే వెస్టేజ్‌లో సక్సెస్ రాదు. స్టార్టింగ్‌లో కొంతమందికి చెప్తాం. చెప్పిన తర్వాత నాకు ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని 4 రోజులైతే మనం కూడా ప్రోడక్ట్లు కొనడం మానేస్తాం. ఎప్పుడు కూడా అలా నెగిటివిటీకి వెళ్ళొద్దు. మనం అనేది వెస్టేజ్‌లో ఉంటే మనలాంటి లీడర్లు డెఫినెట్లీ వస్తారు. కాకపోతే దానికి మనం ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం, మనం ఎంత సిన్సియర్‌గా హార్ట్‌ఫుల్‌గా వెస్టేజ్‌ని తీసుకున్నాం అనేది ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరం సీరియస్‌గా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే అనుకున్న లెవెల్స్ ఈజీగా మీట్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమందికి మనం వెస్టేజ్ పరిచయం చేస్తాం. ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోవచ్చు. దాని రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మనకి వెస్టేజ్‌లో వేలల్లో అవసరం లేదు. స్టార్టింగ్ ఒక 6 మందే మనకు అవసరం. ఆ 6 మందిని మనలాంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకుంటే వెస్టేజ్ చాలా ఈజీ. వెస్టేజ్ అర్థం చేసుకోకపోతేనే కష్టం అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. నేను
గవర్నమెంట్ జాబ్ కంటే నిజంగా వెస్టేజ్‌ని ఎక్కువ అనుకుంటా. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయలేదనేది ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయ్యుంటే వెస్టేజ్ నా దాకా వచ్చేది కాదు గదా! అని నిజంగా చెప్తుంటా. మా తమ్ముడు వీళ్ళు గూడా అంటుంటారు. "అక్క నువ్వు చదువుకున్నావు గదా! చేస్తే జాబ్ చెయ్యి. లేకపోతే నీకు అది కూడా వద్దు. ఎందుకు పిల్లల్ని చూసుకుంటూ ఇంత కష్టపడుతున్నావు" అంటారు. లేదు నేను మాత్రం వెస్టేజ్‌ని వదిలేయను. ఈరోజు కాకుంటే రేపటి రోజున వెస్టేజ్‌లో మంచి లైఫ్ ఉంది అని చెప్తుంటాను. అదే క్రమంలో నేను వెస్టేజ్‌ని ఫుల్ టైమ్ తీసుకొని చేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంది? క్రమం తప్పకుండా మనం వర్క్ చేయడం. అది ఎక్కడైనా కూడా అండి. మనం ఒకరోజు 1, 2 రోజులు చేసి మనకి సక్సెస్ రమ్మంటే ఎక్కడ రాదు. కంటిన్యూస్‌గా క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా మనం ఏదైతే చేస్తామో అదే రిజల్ట్‌కి వస్తుంది. అదే క్రమంలో మన వెస్టేజ్‌లో కూడా కన్సిస్టెన్సీ ఆఫర్‌లో మనం ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంది? మనం ఏమేం ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ అంటే మెయిన్‌గా మన వెస్టేజ్ కంపెనీలో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి? అంటే కొంతమంది మేము వాడడానికి దీంట్లో ఏమున్నాయి? ఒక సబ్బు, పేస్టే గదా అనుకుంటుంటారు. కానీ వెస్టేజ్‌లో మనం వాడుకుంటే మన ఇంట్లో వాడుకునే పప్పులు, ఉప్పులు తప్ప మనం ఇంట్లోకి గావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ పిల్లవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు గూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. మనం బయట ఏవైతే తెచ్చుకుంటామో వాళ్ళతో ఆల్టర్‌నేట్‌గా. కాకపోతే తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయనేది. మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలున్నాయి. అలానే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్, వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్, వ్యాపార పనిముట్లు. ఇవన్నీ కూడా చూడండి కేటగిరీ వైజ్ చూసుకుందాం. మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలంటే నార్మల్‌గా క్లీనింగ్ పర్పస్ కోసం వాడతాం కదా! ఇంట్లో వాడుకునే టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, డిష్ వాషు, అలానే హ్యాండ్ వాషు ఇలా ప్రతి ఒక్కటి సర్ఫ్ గానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ గానీ అలా ప్రతి ఒక్కటి ఉంది. ఈ దా ఈ బయట కూడా ఉన్నాయి కదా అనుకుంటాం. బయట ఉండేవేందంటే కొంచెం కెమికల్ ఉంటుంది. దాంట్లో క్వాలిటీ అంత ఉండదు. కొంచెం క్వాలిటీ లెస్ ఉంటుంది. అంటే కొంచెం కల్తీ అయి ఉంటాయి. కానీ మన వాటిల్లో ప్యూర్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా అది వాడితేనే దాని రిజల్ట్ తెలుస్తుంది. అలానే ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవేమేంటివంటే చూద్దాము. హెల్త్ కేర్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడుకునేదాన్ని మెడిసిన్ అంటారు. ప్రాబ్లం రాకముందే ప్రికాషన్‌గా వాడుకుంటే సప్లిమెంట్ అంటారు. జనరల్‌గా దీంట్లో ఈ వాడొచ్చో వాడకూడదో అని కొంతమంది డౌట్ పడుతుంటారు. హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే మన దాంట్లో ఉండేదంతా కూడా మెడిసిన్ కాదు సప్లిమెంట్స్. అంటే అలోవెరా తింటే మంచిదే కదా! కలబంద తింటే మంచిదే. కానీ కలబందని నేరుగా ఎవరం తీసుకోలేం. దాన్ని చూస్తూ బంకగా జిగటగా ఉంటుంది. అందువల్ల దాన్ని మనం తీసుకోవాలనుకుంటే. కానీ మన దాంట్లో సప్లిమెంట్స్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. అలానే మన బాడీలో హీట్ తగ్గుతుంది. చాలా విధాలుగా అలోవెరా అనేది మన హెల్త్‌కి చాలా మంచిది. అలానే ఉసిరి తిన్నా కూడా చాలా మంచిది. మనకి ఉసిరి సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. తింటే హెల్త్‌కి చాలా మంచిది. కానీ అందరూ తీసుకోరు దాన్ని కూడా. కానీ అది కూడా మనకు ఆమ్లా క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. అలానే ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. బ్లడ్ తక్కువైతే వాడుకోవడానికి. కాల్షియం సప్లిమెంట్స్ అని, లేకపోతే ఈ ఒక షుగర్‌కి సంబంధించి బయట మెడిసిన్ వాడుతుంటే మనకు ఒక స్టేజ్ వచ్చే కొద్దీ షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మనం వెస్టేజ్‌లో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకుంటే ఇన్సులిన్ స్టేజ్ ఉన్న షుగర్‌ని కూడా తగ్గించుకొని నార్మల్ కంట్రోల్‌లోకి వచ్చి మనం నార్మల్ వ్యక్తిగా మారడానికి ఉంటుంది. వెస్టేజ్‌లో ఉన్న డిఫరెన్స్ అదండి. బయట ప్రోడక్ట్‌లు వాడుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి. కానీ వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంట్స్ మనం వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఉన్న ప్రాబ్లమ్ తగ్గించుకోవడమే కాకుండా వేరే ప్రాబ్లమ్ కూడా ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు తగ్గుతాయి. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మన ప్రోడక్ట్స్‌లో. అది ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. అలానే హెల్త్‌కి సంబంధించి ప్రోడక్ట్స్ అనమాట. ప్రాబ్లం వచ్చినాకైనా వాడుకోవచ్చు, రాకముందైనా వాడుకోవచ్చు. మనది మెడిసిన్ కాదు. మనం తినే ఫ్రూట్స్ ఎలానో, వెజిటేబుల్స్ ఎలానో మన సప్లిమెంట్స్ కూడా అంతే అనమాట. అలానే ఆయుష్ శాంతి ప్రోడక్ట్స్, నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, షాంపూలు, హెయిర్ ఆయిల్లు, బాడీ లోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి పర్సనల్ కేర్‌కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి. అలానే హోమ్ కేర్‌కి సంబంధించి, క్లీనింగ్ పర్పస్‌కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి. సర్ఫ్ అండి మనం వాటర్‌లో నానబెట్టి ఒక 2 అవర్స్ బట్టలను వదిలేస్తే మురికంతా దాంట్లోనే వెళ్ళిపోతుంది మనం అబ్జర్వ్ చేస్తే.
ఆ డిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ క్వాలిటీ పక్కన వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది కాబట్టి ఆ క్వాలిటీని మనం చెప్పగలగాలి ఫస్టు. నెక్స్ట్ అగ్రికి సంబంధించి మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికి సంబంధించి ఎందుకు ఉన్నాయంటే ఒక రైతు బయటకెళ్ళి రైతు జనరల్గా బయట ఎలా ఉంటారు, బయట నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు, పంటను పండించాలి, ఆ వచ్చిన పంటను అమ్ముకుంటేనే వాళ్ళకి ఇన్కమ్ బయట బయట ప్రోడక్ట్స్ వాడితే. కానీ మన వెస్టేజ్లో మంచి కెమికల్ లేని పంటను పండించుకొని మంచిగా దిగుబడి తీసుకోవడమే కాకుండా ఒక వెస్టేజ్లో కస్టమర్గా వచ్చి వెస్టేజ్లో మంచి లెవెల్ మీట్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి కూడా సోర్స్ ఉంది. వెస్టేజ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు పంటను పండించడం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ వచ్చింది, ఏ విధంగా పంట క్వాలిటీగా వచ్చింది, పంటలో వచ్చిన మార్పుని వాళ్ళకి తెలిసిన నలుగురు రైతులకు చెప్పడం వల్ల వాళ్ళు బయట పండిన పంటకి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే వెస్టేజ్లో కూడా దాని రిజల్ట్ని షేర్ చేసి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే హెల్త్ ఫుడ్కి సంబంధించి ఆయిల్, టీ పౌడరు, బ్రేక్ సెరల్స్, కాఫీ పౌడర్ ఇవి మన వెస్టేజ్లో వాడిన తర్వాత నిజంగా అయితే ఇప్పుడు వెస్టేజ్లో టీ తాగిన తర్వాత బయట టీ తాగితే అసలు నిజంగా ఫ్లేవర్ తెలియట్లేదు. ఎందుకంటే మనదంత టేస్ట్ బాగుంటుంది. అలానే కాఫీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు, అంత డిమాండ్ ఉన్న ఆయిల్. బయట మనం మిల్ దగ్గర డైరెక్ట్గా మనం దగ్గరుండి పట్టించుకునే నూనె కంటే కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అంత క్వాలిటీ ఉంది మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక. అదేవిధంగా పేస్ట్లు 3 రకాల పేస్ట్లు ఉన్నాయి. పన్ను నొప్పికి ఒకటి, పళ్ళు తెల్లగా రావడానికి ఒకటి, పళ్ళు సెన్సిటివిటీగా ఉన్నా లేకపోతే పిల్లల్లో అయినా కూడా ఎవరికైనా కూడా వాడుకోవడానికి ఒకటి. ట్రూమ్యాన్ కేటగిరీకి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే బ్యూటీకి సంబంధించి నెయిల్ పాలిష్, లిప్స్టిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్యూటీ ప్రోడక్ట్ మనకు బయట మార్కెట్లో కూడా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ మన వెస్టేజ్లో బ్యూటీకి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేకప్కి కానీ ఇప్పుడు మ్యారేజెస్లో వాటిలో కూడా మేకప్కి సంబంధించి క్రీమ్స్ వాడుతుంటారు డిఫరెంట్గా, అలాంటివి కూడా మన వెస్టేజ్లో ఉన్నాయి. అలానే స్కిన్ ఫార్ములా 9 స్కిన్కి సంబంధించి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే స్పెషలిస్ట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మరీ చూపించుకుంటుంటాం. కానీ మన ఇంట్లోనే మనం ఉండి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మన ప్రాబ్లం తగ్గించుకోవడానికి మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే బండికి ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి, బైక్కి కానీ కార్కి కానీ. ఇవి వాడడం వల్ల ఏంటంటే ఏదైనా బోర్కి వచ్చిన బండి కూడా రన్నింగ్లోకి రావడం జరుగుతుంది, వాడిన వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ అవన్నీ కూడా. అలానే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంది. వాటర్ ప్యూరిఫైర్ జనరల్గా కొంతమంది కాస్ట్ ఎక్కువ అంటుంటారు. ఇప్పుడు బయట కంగన్ వాటర్ ప్యూరిఫైర్ 1 lakh ఉంటున్నాయి, అవి కూడా తీసుకుంటున్నారు కదా. అంటే దేని క్వాలిటీ దానికే ఉంటుంది. మనది షార్ప్ కంపెనీది, జపాన్ కంపెనీది. మన వెస్టేజ్కి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయన్నమాట. బయట ఎక్కడా కూడా ఇది దొరకదు. దానికి ఉండే 5 రకాల ఫిల్టర్స్ ఉంటాయి, వేస్ట్ వాటర్ తక్కువ పోతుంది, కెమికల్ అనేది తక్కువ ఉంటుంది. మనం చెప్పుకుంటూ పోతే ఇలా ప్రోడక్ట్ల గురించే చాలా పెద్ద టెస్ట్ మనీ వస్తుంది. ఈ విధంగా మనం వాడుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. ఇవన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా మనం దాన్ని అర్థం చేసుకొని మనం వాడుకోవాలి. ఫస్ట్ మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలంటే ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం వాడుంటే దాని గురించి మనం ఈజీగా ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి, ఫస్ట్ మనం దీంట్లో వెస్టేజ్లో ఉన్నా లేకున్నా మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాడుకోవాలి. ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ మనం వాడితే దాని రిజల్ట్ మనం ఈజీగా చెప్పగలం. కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఇంట్లోకి అవసరమైంది వెస్టేజ్ది వాడతాము. ఎందుకంటే మనం వెస్టేజ్లో ఉన్నామంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి. అన్నీ అంటే 450 రకాల ప్రోడక్ట్స్ తెచ్చిపెట్టుకోమని కాదు, మనం ఇంట్లోకి నెలవారీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వెస్టేజ్లో వాడుకుందాం. వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ కొనుగోలుపై కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్. జనరల్గా మన వెస్టేజ్లో ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అంటుంటారు చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్ల గురించి తెలియదు, దాని మీద ఉండే ఎంఆర్పి మాత్రమే చూస్తారు. అది ఏ విధంగా కాస్ట్ తగ్గుతుంది, మనకు బయట ప్రోడక్ట్స్ కంటే కూడా కాస్ట్ తగ్గుతుంది, అది ఏ విధంగా అనేది ఇది అలాంటి వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకి ఈజీగా అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇది ఒక సోప్ మీద ఉండేదండి, మనకి నీమ్ సోప్ మీద బ్యాక్ సైడ్ ఉంటుంది. వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది, 100% గ్యారంటీ అండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ప్రోడక్ట్ని రిటర్న్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది. అంటే దీనివల్ల మనకు సోప్ వాడితే దానివల్ల ఏదైనా మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చి మన బాడీ డ్యామేజ్ అయితే మనకి మనకు ఆ సోప్ సెట్ అవ్వకపోతే మనం దాన్ని కంపెనీకి మెయిల్ పెడితే కనుక ఆ సోప్ని స్టాక్ పాయింట్లో రిటర్న్ చేస్తే మనకి రిటర్న్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా 100% గ్యారంటీ ఇస్తుంది ఒక సోప్ దగ్గర నుంచి కూడా. అది ఎక్కడ కూడా ఉండదండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక ట్రెడిషనల్ బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ కిరాణా స్టోరు, అలానే వెస్టేజ్ స్టోర్. కిరాణా స్టోర్ అంటే మన ఇంటి పక్కన ఉండే మార్వాడి షాపు ఏదైనా అనుకోండి, అలానే మన వెస్టేజ్ స్టాక్ పాయింట్. ఇక్కడ చూస్తే ఎక్కడ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటున్నాము, ఇప్పటి నుంచి కూడా మనం ఇంకెక్కడ తీసుకోవాలి ముందు నుంచి తెలుసుకుందాం. మనం వెస్టేజ్లోకి రాకముందు కిరాణా స్టోర్లోనే తెచ్చుకునే వాళ్ళం కదా. కానీ ఇక్కడ చూద్దాం డిఫరెన్సెస్ అనేవి. ఇక్కడ కిరాణా స్టోర్లో గ్యారంటీ అనేది లేదండి, అంతే కదా. దేని మీద కూడా గ్యారంటీ ఉండదు. ఇప్పుడు మనం తీసుకొని ఇంటికి వచ్చాము అంటే మన ఇంటి కింద ఉన్న షాప్ నుంచి తెచ్చుకున్నా కూడా అది ఓపెన్ చేయకపోయినా కూడా ఇంటి దాకా తీసుకొచ్చినాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళినా కూడా మేము మీకు ఇచ్చాము ఇంకా మేము తీసుకోమని చెప్తుంటారు. అది ఒకవేళ ప్రోడక్ట్ మర్చిపోయి వేరే ప్రోడక్ట్ తెచ్చుకున్నా కూడా. కానీ మన వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉందండి. బయట దాంట్లో గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. సోప్ ఏమేదని కాదు, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కూడా దేని మీద ఉండదు. మన దాంట్లో 100% గ్యారంటీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం కూడా చూసాము. అలానే డిస్కౌంట్ పరంగా మా ఇంటి పక్కన ఉన్న షాపుల్లో అయితే ఎంత కొన్నా కూడా ₹1 కూడా డిస్కౌంట్ అనేది రాదు. ఎగ్జాంపుల్గా ఒక పేస్ట్ తీసుకుందామండి. కిరాణా స్టోర్లో ₹120, కిరాణా స్టోర్లో ₹100, వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి ₹120. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అంటుంటాం కదా జనరల్గా. సరే ఒక ₹120 పెట్టుకుందాం. క్వాలిటీ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. బయట షాపుల్లో అది 100 అనుకున్నాం. ఇప్పుడు మన కిరాణా షాపుల్లో అయితే ₹100 100 ఇచ్చి తెచ్చుకోవాలి. అదే ఒక డీమార్ట్ లాంటి స్టోర్ అయితే ₹100 మనకు ₹95 వస్తుంది. ఇన్స్టెంట్గా మనకు అక్కడ 5% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా మన వెస్టేజ్లో చూస్తే కనుక ఆ ₹120 పేస్ట్లో మనకి డిస్కౌంట్ అనేది మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది. 10 to 20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈరోజు మనం మెంబర్షిప్ తీసుకొని ఈరోజు షాప్కి వెళ్ళినా కూడా ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ విధంగా డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్. ఇప్పుడు మనం డీమార్ట్లోకి ఇంటి పక్కన షాపుల్లో వెళ్ళి తెచ్చుకున్నా కూడా మనం ఎంత కొన్నా ఏమి ఇరు. అలానే డీమార్ట్లో కూడా మనం సంవత్సరాల తరబడి వేలకు బట్టి ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నా కూడా వెళ్తుంటాం, ఎందుకంటే ఇక్కడ లేని డీమార్ట్లో తెచ్చుకుంటుంటాం. కానీ వెస్టేజ్లో మనం ఒక ₹650 కొంటే ఒక సబ్బు ఫ్రీ ఇస్తుంది నెల. కానీ మనం డీమార్ట్కి పోయి 4000 తెచ్చుకున్నా కూడా క్యారీ బ్యాగ్ కూడా మనమే కొనుక్కుంటున్నాం. పిల్లలకు ₹1 చాక్లెట్ కావాలన్నా స్కాన్ చేసి తీసిస్తున్నాం. మన కంపెనీ ఫ్రీ, డీమార్ట్ అనేది ఏది ఫ్రీగా అనేది ఇవ్వదు, ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉండదు. కానీ మన వెస్టేజ్లో ₹1000 కొంటే యావరేజ్గా ఒక ₹100 కింద, అంటే ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఈ నెల అంతే కదండి. ఒక 650 కొంటే నీమ్ సోప్ ఫ్రీ, అలానే 1800 కొంటే సర్ఫ్ ఫ్రీ. ఇలా ఒక్కొక్క విధంగా చూసుకుంటూ పోతే మనకి యావరేజ్గా ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఎవ్రీ మంత్ ఆఫర్స్ అనేవి పెడుతున్నారు. అలానే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం డీమార్ట్లో మనకి వెస్టేజ్ పరిచయం అవ్వకముందు కంప్లీట్గా మేము కూడా అన్ని డీమార్ట్ నుంచే తెచ్చుకునే వాళ్ళం. నెలకు 6000-7000 బిల్ అయ్యేది. అయినా కూడా మనం మళ్ళీ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మనకి కన్సిస్టెన్సీగా అన్ని సంవత్సరాల తరబడి తెచ్చుకున్నా మనకి ఏమీ ఫ్రీగా అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ మనం కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మన వెస్టేజ్లో 4 నెలలు ప్రోడక్ట్స్ తీసుకుంటే 5వ నెల మనకు ఫ్రీగా ప్రోడక్ట్స్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎందుకంటే మనం క్రమం తప్పకుండా ప్రోడక్ట్స్ తెచ్చుకున్నందుకు. నెక్స్ట్ మనకి ఏమైనా తిరిగి రిటర్న్స్ వస్తున్నాయా మనం డీమార్ట్లో తెచ్చుకున్నందుకు అంటే ఏం లేదండి. క్యాష్ బ్యాక్ రూపంలో మనకి తిరిగి ₹1 కూడా ఇవ్వదు. అలానే క్యారీ బ్యాగ్ కూడా మనమే తెచ్చుకోవాలి. కానీ మన వెస్టేజ్లో ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా 5 to 16% వరకు, ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉంటారు, ఒక డైరెక్టర్ స్టేజ్లో ఉండే వాళ్ళు 16%తో ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మనం చూసుకుంటే గ్యారంటీ లేని ప్రోడక్ట్స్ బయట డీమార్ట్లో అయినా కూడా ఇంటి పక్కన షాపులో అయినా మన వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉన్న ప్రోడక్ట్స్. ఇక్కడ డిస్కౌంట్, ఫ్రీ ఆఫరు, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే డీమార్ట్లో జనరల్గా కాస్ట్ తక్కువ అనుకుంటాం ఎవరైనా కూడా. డీమార్ట్లో అయినా కూడా మనకు వచ్చేది ఒక డిస్కౌంట్ మాత్రమే, రిమైనింగ్ ఏవి కూడా రావు. ఒక ₹100ది మనకు ₹95కి డీమార్ట్లో వస్తుంది, డిస్కౌంట్ రూపంలో 5% పోతే. కానీ మనకి వెస్టేజ్లో ₹120 ఉన్న పేస్ట్ చూడండి, డిస్కౌంట్ వస్తుంది,
ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, కన్సిస్టెన్సీ కింద వస్తుంది, నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 4 బెనిఫిట్లు మనం యూజ్ చేసుకుంటే రూ. 100%లో 42% మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు విత్ క్యాలిక్యులేషన్స్ తోటి చూసుకోవచ్చు. ఇది చెప్పడం కాదు, మనం పేపర్ మీద వేసి కూడా చూపించవచ్చు ఆ డిఫరెన్స్ అనేది. రూ. 120 మనకి రూ. 72కే వస్తుంది. చూడండి, కాస్ట్ ఎక్కువ అన్నాం. బయట గ్యారంటీ లేని ప్రోడక్ట్ రూ. 100 రూ. 95కి వస్తే మన వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్, రూ. 120 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ని తీసుకుంటే మనకి రూ. 72కి వస్తుంది. అంతేకాకుండా బయట ప్రోడక్ట్స్ దేంతో తయారు చేస్తారో తెలీదు, మనకి దాని క్వాలిటీ కూడా అంత ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పొద్దు. ఎందుకంటే డెఫినెట్లీ కల్తీ అనేది ఉంటుంది, కెమికల్ అనేది ఉంటుంది బయట దాంట్లో. మన డిఫరెన్స్ కూడా చూడొచ్చు దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక. కానీ మన వెస్టేజ్లో ప్రోడక్ట్ 100% గ్యారంటీ ప్రోడక్ట్, అలాంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్, కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్. చూడండి, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ని కూడా మనకి బయట డీమార్ట్లో ఉండే పేస్ట్ కంటే, పేస్ట్ అని ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఒక పేస్ట్ అని కాదండి, ఏదైనా కూడా ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మనకి ఎంఆర్పి ఎక్కువే ఉంటుంది. కానీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకుంటే బయట ప్రోడక్ట్ కంటే కూడా చాలా కాస్ట్ తగ్గుతుంది. ఆ డిఫరెన్స్ అనేది ఫస్ట్ లీడర్స్ అబ్జర్వ్ చేయాలి. అదే డిఫరెన్స్ని మన టీంలో వాళ్ళకి చెప్పగలిగితే, ఇది మనం వేరే వాళ్ళకి చెప్పినా కూడా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, నిజమే కదా అని ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రోడక్ట్లే ఇన్ని రోజులు మనం బయట డీమార్ట్లో వాడాము, కానీ ఇప్పుడు అంతేకంటే తక్కువ కాస్ట్కే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా? ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ లేని ప్రోడక్ట్స్, 100% గ్యారంటీ ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్రోడక్ట్లు ఎక్కడ వాడాలి మనం? ఇన్ని రోజులు గ్యారంటీ లేని ప్రోడక్ట్స్ డీమార్ట్లో తెచ్చుకున్నాం కాస్ట్ తక్కువ అనుకొని. కానీ ఈరోజు మనకు కాస్ట్ పరంగా చూసుకున్నా వెస్టేజ్లో ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాలిటీ పరంగా చూసుకున్నా ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. 100% మన వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్రోడక్ట్ యూజర్గా ఉన్న వాళ్ళు కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ని హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్, మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు మనకున్న ఫ్రీ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇంట్లో పిల్లలు అవ్వడంతో నేను డ్యూటీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకున్న. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సరే ఇంట్లో మదర్ వాళ్ళు ఉంటే నేను డ్యూటీకి వెళ్ళాలి అనుకున్నా. అయినా కూడా నేను డ్యూటీకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మార్నింగ్ 8కి వెళ్ళాలి ఇంట్లో నుంచి, ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. మధ్యలో పిల్లల్ని అంతా ఇంట్లో ఉండే వాళ్ళే చూసుకోవాలి, మనం చూసుకోవడానికి రాదు. అలా కాకుండా మనం ఇంట్లో మనం ఉండి మన పిల్లల్ని మనం చూసుకుంటూ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు బయట డీమార్ట్ లాంటి షాపుల్లో మనకి ఏదన్నా డ్యూటీ చేయాలంటే మనకున్న ఫ్రీ టైంలో ఒక 3 hours 4 hours మనకి డ్యూటీ ఇస్తారా? అక్కడ ఉండే వాళ్ళు మినిమం 12 hours డ్యూటీ చేస్తుంటారంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే శాలరీ 10,000. 12 గంటలు నిలబడి చేస్తుంటారు. వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా చూస్తుంటాం. మనం వెళ్ళినప్పుడు కూడా అంత కష్టం చేస్తే వాళ్ళకి వచ్చేది 10,000 నెలంతా చేస్తే. కానీ మన ఇంట్లో మనం ఉండి మనకున్న ఫ్రీ టైంలో మనం చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళి చేయకుండా మనం ఇంట్లో మనం మనకు తెలిసిన ఏదైతే ప్రోడక్ట్స్ వాడామో దాని రిజల్ట్ని నలుగురికి చెప్పుకుంటూ ఎక్కువ కొత్తగా ఏది నేర్చుకోని అవసరం లేదు. మనం నేర్చుకున్న దాన్నే నలుగురికి చెప్తూ మనం ఇన్కమ్ తీసుకుంటూ నలుగురికి ఇన్కమ్ ఇచ్చే అవకాశం వెస్టేజ్లో మాత్రమే ఉంది. మనం బిజినెస్ చేసుకునే అవకాశం కూడా వెస్టేజ్లో ఉంది. అది బయట డీమార్ట్ లాంటి షాపుల్లో నేను ఈ టైంలోనే వస్తాను నాకు డ్యూటీ ఇవ్వమంటే ఎక్కడ కూడా మనకి పార్ట్ టైం కింద అయినా కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ అయితే ఈ 4 hours రావాలి, ఈవినింగ్ అయితే ఈ 4 hours రావాలని. మనకి ఎక్కడైతే టైం కల్పించుకొని చేస్తామో దాంట్లో చేసే అవకాశం ఉండదు. కానీ వెస్టేజ్లో ఆ అవకాశం ఉంది. అలా 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం వెస్టేజ్లో మాత్రమే ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే మన కోసం మనం కష్టపడితే రేపటి రోజున మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ మన పిల్లలకి యూజ్ అవుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటే వెస్టేజ్ అంత లైఫ్ దేంట్లో లేదు. ఈ విధంగా ఒక ప్రోడక్ట్ యూజర్గా మనం వాడుకోవాలన్నా వెస్టేజ్ ప్రోడక్ట్స్ని వాడుకోవచ్చు. దాని రిజల్ట్ అని చెప్పి మనం 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా వెస్టేజ్లో ఉంది. మనకి వెస్టేజ్లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పాము. ఈరోజు కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనం ఏ విధంగా తీసుకుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి, అదే ఒక ₹1000 ప్రోడక్ట్లు కొనే వాళ్ళకైనా కూడా ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక వెస్టేజ్ ప్రోడక్ట్స్ మనం స్టార్టింగ్లో కొన్నప్పుడు ఒక ₹100 ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 3 పాయింట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ₹1000 మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే 30 పాయింట్లు రావడం జరుగుతుంది. అంతే కదండి. యావరేజ్గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక ₹1000 తీసుకోండి 30 పాయింట్స్ వస్తాయి, మీకు ఐడి యాక్టివేషన్ అవుతుంది అని చెప్తుంటాం.
అంతే కదా. ఆ విధంగా మనం ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ. మన బిజినెస్ అనేది పీవీల రూపంలో ఉంటుంది, డైరెక్ట్ మనీ రూపంలో ఉండదు. ఆ పీవీని బట్టి మనకి శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం 30 పాయింట్లకి మనం సరిపడా ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే దాదాపుగా 1000 రూపాయలకి మనం ప్రోడక్ట్లు తీసుకుంటే మనకి 30% వరకు డిస్కౌంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఎంఆర్పి 120 రూపాయలు ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 100 రూపాయలు ఉంది. అంటే ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 20 రూపాయలు. అదేవిధంగా ఒక 1200 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే కనుక డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 1000 రూపాయలు. అదే అక్కడ మనం చూసుకుంటే ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 200. అంటే అక్కడ 1200లో మనకు 200 ఎంఆర్పి మీద డిస్కౌంట్ రూపంలో ఆ ఒక్కదానికే వెళ్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్. ఎవ్రీ మంత్ మనం 2 నుంచి 18 లోపల తీసుకుంటే కనుక ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. 1000 రూపాయలకి కొంటే 100 రూపాయల వరకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ 5 to 16% వరకు వస్తుంది. ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి 5%లో ఉన్న వాళ్ళకైనా కూడా ఒక 1000 రూపాయలకి తీసుకుంటే 25 రూపాయల వరకు కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది మనకి కొంతమంది అనుకుంటుంటారు నాకు కనపడట్లేదే అని. అది ఏ విధంగా వస్తుందంటే మనకి ఓవరాల్ ఒక 4 నెలలు అలా తీసుకుంటే మనం తీసుకున్నా కూడా ఒక 100 రూపాయల దాకా మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది ఒక 100 రూపాయలు దాటిన తర్వాత మనకి ప్రోడక్ట్ క్యాష్ వాచర్ రూపంలో మనకి యాప్లో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికి కూడా జాయిన్ అయిన నెల నుంచే క్యాష్ బ్యాక్ రూపంలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక 1200 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్స్ మీద మనకు వచ్చే సేవింగ్స్ చూస్తే 327 రూపాయలు ఎంఆర్పి మీద డిస్కౌంటు, అలానే ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్. అవి 3 చూసుకున్నా కూడా చూడండి 1200లో 327 రూపాయలు మనకు సేవ్ అవుతుంది. 1000 రూపాయలకి కొనుక్కునే వాళ్ళకి మనకి ఏం వస్తుందిలే అనుకుంటాం. కానీ చూడండి బయట ఇప్పుడు మనం వెస్టేజ్లో కాకుండా వేరే దగ్గర చూసుకుంటే కనుక ఆ 1200 ఎంఆర్పి ఉండేవి మనం 1200కే తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ ఎంఆర్పి మీద కూడా డిస్కౌంట్ ఇవ్వరు, ఎంఆర్పీలకే ఇస్తారు ఏ ప్రోడక్ట్ చూసుకున్నా కూడా. ఈ విధంగా ఇన్స్టెంట్గా మనకు వచ్చే సేవింగ్ అండి అది. ఇక్కడ మనం టోటల్ బెనిఫిట్ చూసుకుంటే 30% సేవింగ్ అవుతుంది మనకి 327 రూపాయల వరకు. అలానే ఒక యావరేజ్గా ఒక 100 రూపాయలు ఉండే ప్రోడక్ట్ మనకు 70 రూపాయలకే రావడం జరుగుతుంది. కాస్ట్ ఎక్కువ అన్నాం. ఎక్కడ ఎక్కువ? ఒక 1000 రూపాయలకి తీసుకునే వాళ్ళకి ఎక్కడన్నా కూడా 300 తగ్గించి ఇస్తున్నారా? బయట మార్కెట్లో ఏదైనా కూడా ఎంఆర్పి ఎలా డిసైడ్ అవుతుంది? ఆ ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి ఎంఆర్పి అనేది డిసైడ్ అవుతుంది. బయట ఎంఆర్పీల మీదే మనం ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాం. కానీ మనకు వెస్టేజ్లో ఈ 3 తీసుకుంటే 1000 రూపాయలకి తీసుకునే వాళ్ళకైనా కూడా మినిమం వచ్చే ఆఫర్ అండి ఇది. 30% వరకు మనకు సేవ్ అవుతుంది. అంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉండేది మనకి 70 రూపాయలకే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే ఏంది? అసలు కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్లు తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంది? కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే క్రమం తప్పకుండా 4 నెలలు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మధ్యలో తీసుకుంటే మన కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనము ఎలిజిబుల్ అనేది అవుతాం అనమాట. మన వెస్టేజ్లో కన్సిస్టెన్సీ ఆఫర్ కింద రావాలంటే 2 నుంచి 14 లోపల మాత్రమే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది అది 2 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా అంటే 100 పాయింట్ కన్సిస్టెన్సీ ఒకటి, అలానే 60 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఒకటి. మొదటిసారి అంటే ఇప్పుడు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మనం ఐడి వేసుకున్నాము, అది ఒక 14-15 తేదీల్లో లేకుంటే ఎప్పుడన్నా వేసిన నెలలోనే మనం కన్సిస్టెన్సీ చేయాలనుకున్నాం. అప్పుడు మనం 14వ తేదీ లోపలే చేయని అవసరం లేదు. ఫస్ట్ టైం రెడ్ కలర్లో ఐడి ఉన్నప్పుడు మనం 100 పాయింట్లు చేయాలంటే 14 తర్వాత అయినా చేయొచ్చు, నెలాఖరులో అయినా చేయొచ్చు, ఎప్పుడైనా కూడా చేయొచ్చు ఫస్ట్ మంత్. కానీ ఒకే ఇన్వాయిస్లో 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ ఒకే బిల్లో చేయాలి. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ కన్సిడర్ అవుతుంది. కానీ వాళ్ళు కూడా సెకండ్ మంత్ నుంచి ఏం చేయాలంటే 2 నుంచి 14 లోపల మాత్రమే తీసుకోవాలి. ఆ పాయింట్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మంత్ ఏ డేట్లో అయినా తీసుకోవచ్చు, కానీ సెకండ్ మంత్ నుంచి మాత్రం 14th లోపలే మనం చేయాల్సి ఉంటుంది. ఒకే బిల్లో చేయాలి. ఫస్ట్ మంత్ తీసుకునేటప్పుడు మనం ఒకే బిల్లో 60 నుంచి 100 పాయింట్ల వరకు ఒకే బిల్లో చేయాలి. కానీ సెకండ్ మంత్ నుంచి వాళ్ళు కూడా 2 నుంచి 14 లోపల 2-3 ఇన్వాయిస్లో అయినా మన అవసరాన్ని బట్టి 2 నుంచి 14 లోపల మన టోటల్ సెల్ఫ్ పీవీ అనేది 100 పీవీ కానీ 60 పీవీ కానీ కంప్లీట్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ కింద రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, 60 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒక పీవీకి యావరేజ్గా ఒక 30 రూపాయలు అయితే కనుక మనకు ఒక పీవీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 100 పాయింట్లు మనకు రావాలంటే 3200 వరకు యావరేజ్గా మనకి ఖర్చు అవుతుంది. ఈ విధంగా 4 నెలలు తీసుకుంటే 5th మంత్ మనకు 2500 ప్రోడక్ట్ వచ్చి రావడం జరుగుతుందన్నమాట. 60 పాయింట్ల కన్సిస్టెన్సీని మనం 4 నెలలు తీసుకుంటే కనుక 5వ నెలలో మనకి 1250 రూపాయలు ప్రోడక్ట్ వచ్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా పెద్ద ఫ్యామిలీ మాకు 100 పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉంది, కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకుంటామంటే 100 పీవీ
ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మాకు అంత అవసరం లేదనుకుంటే 60 పీవీ కన్సిస్టెన్సీ ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది 2 విధాలా మనకు ఉండడం జరుగుతుంది. 60 పీవీ కన్సిస్టెన్సీ అంటే ఏంది, దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది అంటే 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్స్ని తీసుకున్నట్లయితే 4 నెలల తర్వాత మనకి ₹1250 వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 4 నెలలు నాకు ఈ నెలతోటి 4 నెలలు కంప్లీట్ అయిందనుకోండి, నెక్స్ట్ మంత్ మనకి 18వ తేదీ తర్వాత మనకు ఆ వోచర్ రావడం జరుగుతుందనమాట. 4 నెలలు కంప్లీట్ అయింది, నాకు వెంటనే వోచర్ రమ్మంటే రాదు. ఈ నెల మనకి 14 లోపల 4 నెలలు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ 18కి మనకు ఆ వోచర్ అనేది వస్తుందనమాట. ఈ ₹1250కి మనం ఏం చేయాలంటే మనకి కావాల్సిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్రీ వోచర్కి మనకు అవి తీసుకోవడానికి రాదు. కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ 2 కిట్లు లాగా ఉంటాయన్నమాట. ఎవ్రీ మంత్ కంపెనీ ఆఫర్ పెడుతుంది. ఆ నెలలో మనం ఆ వోచర్ తీసుకోవాలనుకుంటే ఆ రెండిట్లో ఒక కిట్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి కావాల్సిన ఇంట్లో కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ కాదు, కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ₹1250 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనం తీసుకునే అవకాశం ఉంటుంది 1250కి. అలానే మనం 60 పాయింట్స్ కన్సిస్టెన్సీలో కూడా ప్రోడక్ట్లు ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40-50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్, ఎంఆర్పి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఈ డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఎంఆర్పి మీద డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ చూస్తే 400 ఇన్స్టెంట్గా సేవింగ్ అవుతుంది. అలానే ఫ్రీ ప్రోడక్ట్ 2000 కొన్నందుకు 200 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ 5% వాళ్ళకైనా ₹54 వస్తుంది. అలానే ఫస్ట్ మంత్ బెనిఫిట్ మనకి ₹654. అదేవిధంగా 4 నెలలు చూసుకుంటే ₹2416. అలానే మనకు 5th మంత్లో వచ్చే వోచర్ ₹1250 అన్నాం కదా, అది డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఎంఆర్పి పరంగా చూసుకుంటే 1500 వరకు దాని వాల్యూ ఉంటుంది. అక్కడ టోటల్గా మనకు వచ్చే బెనిఫిట్ 3916. చూడండి, 4 నెలలు మనం 2000 లెక్కన తీసుకుంటే మనకి 60 పాయింట్లు మన కన్సిస్టెన్సీ కింద 60 పాయింట్ల కింద వస్తుంది. అలా 4 నెలలు మనకు అయ్యే ఖర్చు 8000, కానీ మనకు అక్కడ అయ్యే సేవింగ్ 3916. అంటే యాక్చువల్గా మనకు అయ్యే ఖర్చు ₹4084. చూడండి, ఎంఆర్పిలో 4000కి 8000లో 4000 మనకు అయ్యే ఖర్చు అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ 50% వరకు సేవింగ్ అవుతుంది కదా. దాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా 60 పాయింట్స్ కన్సిస్టెన్సీని తీసుకున్నా కూడా మనకి ఎంఆర్పి ₹100 ఉండేది ₹50కే యావరేజ్గా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 100 పీవీ కన్సిస్టెన్సీ. 100 పీవీ కన్సిస్టెన్సీలో కూడా మనం ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే 4 నెలల తర్వాత మనకి కంపెనీ సెలెక్ట్ చేసిన కంపెనీచే మనకి ₹2515 ప్రోడక్ట్ వోచర్ రావడం జరుగుతుందన్నమాట. దానికి మనం కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ కాదు, మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్, ఆయిల్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, బ్యూటీకి అగ్రికి కానీ ఏ ప్రోడక్ట్లు కావాలన్నా మనం సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఏది కావాలంటే అది తీసుకునే అవకాశం ఉంటుంది ఈ 2515కి. ఈ 2515 మనం 100 పీవీ వోచర్స్ని యూజ్ చేసుకున్నా కూడా మనకి ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40-50% వరకు మనకి డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. 60 పాయింట్ల దాంట్లో అంతే డిస్కౌంట్ వస్తుంది, మనకి 100 పాయింట్స్ దాంట్లో కూడా అంతే డిఫరెన్స్ వస్తుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఎంఆర్పి 4000 ఉందనుకోండి, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు 3500కి వస్తుంది. అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ వచ్చే డిస్కౌంట్ 600. రీపర్చేస్ ఆఫర్ కింద 10% ఫ్రీ ప్రోడక్ట్ అన్నాం. 3500 తీసుకున్నందుకు యావరేజ్గా 350 దాకా మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలానే క్యాష్ బ్యాక్ 5%లో ఉండే వాళ్ళకైనా ₹94 వస్తుంది. ఒక మంత్లో వచ్చే సేవింగ్ 994. అలా 4 నెలలు చూసుకుంటే 3976. అలానే 5th మంత్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 2515. అది ఎంఆర్పి పరంగా చూసుకుంటే 3000 దాని వాల్యూ, ఆ వోచర్ వాల్యూ అనేది. అక్కడ టోటల్గా మనకు వచ్చే సేవింగ్ 6976. ఇక్కడ చూడండి, మనం 4 నెలలు మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు అయ్యే ఖర్చు 3500 లెక్కన 14000 ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనం దేనికి దానికి డిఫరెన్స్ చూపించాం. అంత డిఫరెన్స్ మనం అక్కడ చూస్తే కనుక మనకు వచ్చే సేవింగ్ 6976. మనం ఖర్చు పెట్టేది 14000, మనకు వచ్చే సేవింగ్ 6900. అంటే యాక్చువల్గా మనకు అయ్యే ఖర్చు ₹7024. చూడండి, ఎంఆర్పి ₹100 ఉండే ప్రోడక్ట్ 50%కి వస్తుందా మనకి డిస్కౌంట్. ఇది చెప్పడం కాదండి, విత్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం డిఫరెన్స్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ మనం ప్రతి నెల తీసుకునే డిఫరెన్స్ ఇది. ఇప్పుడు 100 పీవీ కన్సిస్టెన్సీ అయినా 60 పీవీ కన్సిస్టెన్సీ అయినా మనకి ₹100 ఎంఆర్పి ఉండేది ₹50 వస్తుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 60 పాయింట్లు దాంట్లో 4 నెలలు చేయడం వల్ల మనకు 1250
ప్రోడక్ట్ వచ్చారు కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ అనేది 1250 వాల్యూ చేసి రావడం జరుగుతుంది. కానీ 100 పాయింట్లు దాంట్లో 2500కి మనకు నచ్చిన ప్రోడక్ట్స్, మన ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఎవరిమైనా కూడా మ్యాక్సిమం మనకు అవసరం ఉంటే 100 పాయింట్స్ తీసుకోవడం చాలా బెనిఫిట్. మేము వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఫస్ట్లో కన్సిస్టెన్సీ గురించి జాయిన్ అయిన నెలలో చెప్పలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ నెలే అంత కొనాలా ఇంత కొనాలా అని భయపడతామని. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ తెచ్చుకోండి, మినిమం ఒక 1500కి 30 పాయింట్స్ వచ్చేలాగా అని చెప్పారు. అదేవిధంగా తీసుకున్నాం. నెక్స్ట్ సార్ని అడిగాం మేము, ఇలా సిఎన్సి అంటే ఏంది సార్, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంది, అందరూ సిఎన్సి అని గ్రూప్స్లో పెడుతున్నారంటే సార్ చెప్పారు మాకు, ఇలా మనం 4 నెలలు తీసుకుంటే మనకి ఈ విధంగా ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది అని. ఆ సార్ చెప్పిన నెక్స్ట్ మంత్ నుంచే మేము ఇప్పటికీ కూడా ఎవ్రీ మంత్ 100 పీవీఏ చేస్తుంటాం. మేము ఉండేది 2 మెంబర్సే, అయినా కూడా 100 పీవీ ఎందుకు చేస్తామంటే మన కంపెనీ ఆ విధంగా బెనిఫిట్ ఇస్తుంది. మన ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలుసు కాబట్టి మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఇంట్లోకి వాడుకుంటే ఈజీగా 100 పీవీ కాదండి 150 పీవీ కూడా అవుతుంది మన ఇంట్లో మన ఫ్యామిలీకే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ కింద వచ్చే ఆఫర్ని తీసుకొని మంచిగా ఇన్కమ్ తీసుకోవాలి. కొంతమంది మా చిన్న ఫ్యామిలీ కదా, మేము ఏం ప్రోడక్ట్స్ వాడుకోవాలి అనుకుంటుంటారు. ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా ప్రతిరోజు పేస్ట్ వాడుకుంటామా, డిష్ వాష్ వాడుకుంటామా, సోప్స్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, బ్రష్లు, అలానే కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, బాడీ టాక్, సేవింగ్ క్రీమ్, హ్యాండ్ వాష్, శానిటైజర్, డియోడరెంట్, డిటర్జెంట్, టీ, టాయిలెట్ క్లీనర్, కాఫీ, ఫెయిర్నెస్ క్రీమ్, ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ నిద్రలేసి నుంచి వాడే నిత్యావసరాలు. ఇవి కాకుండా చాలా వాడుతుంటాం మన ఇంట్లోకి, కానీ మనం మినిమం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరం వాడుతుంటాం. ఈ విధంగా బయట ప్రోడక్ట్లు మనం వాడుకుంటే మనకి నెలవారీ అయ్యే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైనా అయ్యే ఖర్చు 3400. కానీ మనం వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి ఎంఆర్పి ధర మీద చూస్తే 4300 మనకి అదే ప్రోడక్ట్స్కి నెలవారీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్కి అయ్యే ఖర్చు. కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ చూసుకుంటే 3800కి వస్తుంది. ఆ క్రమంలో క్యాష్ బ్యాక్, ఫ్రీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటే కనుక ఎంఆర్పి ధర మీద ఇప్పుడు మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో చెప్పాం. అదేవిధంగా 100 రూపాయలు ఎంఆర్పి ఉండేది మనకి 50 రూపాయలకే రావడం జరుగుతుంది. జనరల్గా కాస్ట్ ఎక్కువ అంటాం. ఎక్కడ కాస్ట్ ఎక్కువ అండి, చూడండి ఇక్కడ బయట ప్రోడక్ట్లు మనకి నెలకు వచ్చేసరికి 3400 అవుతున్నాయి. కానీ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ 2800 అవుతున్నాయి. అంటే అక్కడ మనకి 700 వరకు కూడా సేవింగ్ అనేది బయట ప్రోడక్ట్స్ కంటే కూడా వెస్టేజ్లో ప్రోడక్ట్సే సేవింగ్ అవుతున్నాయి. చూడండి, బయట ప్రోడక్ట్స్ కంటే కూడా తక్కువ కాస్ట్కే మనకు ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉండేది, 100% న్యాచురల్, ఆర్గానిక్, కెమికల్ లేకుండా 100% గ్యారంటీ ప్రోడక్ట్. ఇంత మంచి ప్రోడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల మన హెల్త్ రావడమే కాదు, ఇప్పటి నుంచి మన పిల్లల్లో వాడితే కూడా మన పెద్దవాళ్ళకి మనతో పోలిస్తే లైఫ్ టైం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ వాడుకున్నారు, మంచి తిండి తిన్నారు, మంచి వాతావరణంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళతో పోలిస్తే మనకు లైఫ్ టైం కొంచెం తక్కువ, మనతో పోలిస్తే మన పిల్లలకి ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికైనా కూడా మనకు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత అయినా కూడా మనం ఇంట్లో వాడుకునే సోప్ కానీ, పేస్ట్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, ఇలా ప్రతి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ 100% ప్రోడక్ట్ యూజర్గా ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది. మనకు ఆరోగ్యం వస్తే మన పిల్లలకు కూడా ఆరోగ్యం వస్తుంది. వాళ్ళ లైఫ్ టైం అనేది పెంచిన వాళ్ళం అయితే మంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఆ వాడిన రిజల్ట్ని నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనం ఆరోగ్యం ఆదాయం తీసుకుంటూ నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇన్కమ్ తీసుకునే అవకాశం వెస్టేజ్లో మాత్రమే ఉంది, అది ఎక్కడా కూడా ఉండదు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కెమికల్ లేని ప్రోడక్ట్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మనం వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడుకుంటే. సో ప్రతి ఒక్కరం కూడా మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ఎంఆర్పి ధర మీద దాదాపుగా 50% వరకు మనం డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా ఇతర కంపెనీలతో అంటే నిజమే కదంటే, ఇప్పుడు చూడండి మన బయట ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఒక్క ఆయిల్ని చూసుకుంటే కనుక చూడండి, జనరల్గా మనకి ప్యూర్ ఆయిల్ రావాలంటే 4 కిలోల పల్లీలని కానీ 4 కిలోల సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తే కానీ మనకు 1 లీటర్ ఆయిల్ రాదు. మనమే గానుగ దగ్గర ఉండి తీసుకొని రావాలన్నా కూడా. అంటే అక్కడ 4 కిలోల పల్లీల కాస్ట్ ఎంత అవుతుంది, యావరేజ్గా రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా కూడా 4 కిలోలు 500 కాస్ట్ అవుతున్నాయి. గానుగలో తిప్పాలి, దాన్ని తీయాలి అంటే ఇంకా కాస్ట్ పడుతుంది. అంటే ఒక ముడి సరుకు తీసుకుంటేనే మనకు 500కి లీటర్ ఆయిల్ వస్తే మన వెస్టేజ్లో అని కాదండి, మనకి బయట డీమార్ట్లో ఫ్రీడమ్ ఆయిల్ కానీ